చాలా వరకు అందరూ ఫేస్‌బుక్ పాస్వర్డ్ అనేది మర్చిపోతూ ఉంటారు. అండ్ ఒకవేళ ఫేస్‌బుక్ లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ గానీ, జీమెయిల్ గానీ లేదనుకోండి చాలా ఇబ్బందవుతుంది మీకు. ఫేస్‌బుక్ రికార్డ్ చేసుకోవడానికి మీ అకౌంట్ అనేది ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినా కూడా రాదు. సో, అలా మీకు మొబైల్ నంబర్ లేకున్నా, జీమెయిల్ లేకున్నా మీ పాస్వర్డ్ ఎలాగో తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. అలా తెలుసుకోవాలంటే ముందు మీ యొక్క జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, టాప్‌లో మీ యొక్క జీమెయిల్ లోగో అయితే ఉంటుంది. అక్కడైతే క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు హోమ్, పర్సనల్ డేటా, పర్సనల్ ఇన్ఫో అండ్ డేటా ప్రైవసీ ఈ విధమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. సో, నేను ఇప్పుడు కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో, ఈ విధంగా మీరు కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే సో, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అదేంటంటే పాస్వర్డ్ మేనేజర్ అని. ఇక్కడ మీరు చూసారు కదా! పాస్వర్డ్ మేనేజర్ అయితే ఉంటుంది. సో, దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో, దీని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు రకరకాల యాప్స్ ఉంటాయి. అంటే మీరు సైన్ ఇన్ అయినప్పుడు ఇక్కడ స్టోర్ అయి ఉంటాయన్నమాట పాస్వర్డ్స్ అన్నీ. సో, ఇందులో ఫేస్‌బుక్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే. మనకు కావాల్సింది ఫేస్‌బుక్ పాస్వర్డ్ కదా! సో, ఆ ఫేస్‌బుక్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఫేస్‌బుక్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ యొక్క పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. ఐ సింబల్ లాగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ చూసి మీరు మీ యొక్క పాస్వర్డ్‌ని తెలుసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ చూసారా? నేను దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఒక ఫోన్ నంబర్ అయితే కనిపిస్తుంది నా ఫేస్‌బుక్‌ది. అండ్ కింద వచ్చేసరికి పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఐ సింబల్ అని చెప్పానా? ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది డైరెక్ట్‌గా కనిపిస్తుందనమాట. ఇప్పుడు నేను క్లిక్ చేశాను. అందుకే స్క్రీన్ అనేది బ్లర్ అవుతుంది. మీకేం కనిపించట్లేదు. ఓకే. సో, ఇక్కడ చూసిన తర్వాత మీ యొక్క పాస్వర్డ్‌తో లాగిన్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు నా ఫేస్‌బుక్ అయితే నేను ఓపెన్ చేశాను. ఒకవేళ మీరు పాస్వర్డ్ గనుక చేంజ్ చేయాలనుకోండి, సింపుల్‌గా రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి టాప్‌లో. దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ సింబల్ పక్కనే. సో, ఆ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సో, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ సెంటర్ అని ఉంటుంది. ఓకే. సో, నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ అకౌంట్ సెంటర్ అని ఉందా? దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చేంజ్ పాస్వర్డ్ అని అయితే చూపిస్తుంది. సో, ఈ చేంజ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫేస్‌బుక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, ఫేస్‌బుక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఇంతకుముందు చూసుకున్నారు కదా మీ పాస్వర్డ్. ఆ కరెంట్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి, కొత్త పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి, మళ్ళీ కొత్త పాస్వర్డ్ కింద ఎంటర్ చేసి, చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ చేంజ్ అయిపోతుంది. సో, ఇది గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.